నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను మీ రామచంద్ర. సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించాలని టీడీపీ నాయకులు కార్యకర్తలకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సూచించారు. ఈ మేరకు హోటల్ మౌరియన్ కాంప్లెక్స్ లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని హోటల్ మౌరియన్ కాంప్లెక్స్లోని శ్రీ ఆర్య ఫంక్షన్ హాల్లో పార్టీ నాయకులు కార్యకర్తలతో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంపై రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంపై మంత్రి టీజీ భరత్ వారికి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశామన్నారు. ప్రజలకు మంచి చేయటం ఒక భాగమైతే చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం మరొక భాగం అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ వార్డుల్లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని అన్నారు. అధికారంలోకి వచ్చాక పెన్షన్ పెంచి ఇచ్చామని, దేశంలో ఎక్కడా లేని విధంగా తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నామని అన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని, అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే భోజనం పెడుతున్నామని, ఏడాదిలోనే 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చామని అన్నారు. ఈ కంపెనీల వల్ల రాబోయే రోజుల్లో లక్షలాది ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఇక కర్నూలుకు పరిశ్రమలు తీసుకొచ్చేందుకు తాను అహర్నిశలు కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వార్డుల్లో 250కి పైగా విద్యుత్ పోల్స్ మార్చినట్లు చెప్పారు. ఒకదాని తర్వాత మరొక సమస్య పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. తమ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే దేశంలోనే మన రాష్ట్రం అభివృద్ధిలో ముందంజలో నిలుస్తుందని అన్నారు. ఈ విషయాలన్నీ ప్రజలకు ఇంటింటికి వెళ్ళి వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పార్టీ క్యాడర్ మొత్తం ఇప్పటి నుండి ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు చేయాలన్నారు. నాయకుల పనితీరును బట్టి రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్లు ఇచ్చే విషయంలో పరిగణలోకి తీసుకోవటం జరుగుతుందన్నారు. కష్టపడే వారికి పార్టీలో గౌరవం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, కార్పొరేషన్ల డైరెక్టర్లు ముంతాజ్, సంజీవలక్ష్మి, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరందరూ కూడా ఎవరైతే కన్సర్న్ వాళ్ళకు ఓపెన్ అయిన తర్వాత డైలీ 30 ఇండ్లే పోవాల్సింది. మ్యాక్సిమం 50, మినిమం 30 హౌసెస్. వాళ్ళ దగ్గర పోయి నాతో సహా నేను పోయినా కూడా ఎవరైనా ఇంటికి పోతే ఆ 30 ఇండ్లలే నేను కూడా తిరగాల్సింది. 30 50 హౌసెస్. నాకు కూడా లాగిన్ ఉంటుంది, నాకు ఓటీపీ వచ్చింది, నా దాంట్లో అప్లోడ్ చేయాలన్నమాట. సో అది ఏమవుతుందంటే మీరు ఇంట్లో కూర్చొని 10 మందిని ఎవరో టకటగా తీస్తే కూడా పనిచేయదు. మీరు ఎక్కడెక్కడ తిరిగినారు, ఏ ఇండ్లకు పోయినారు, అంతా ఉంది. టెక్నాలజీ అప్గ్రేడ్ అయింది, అంతా లోకేష్ గారి ఐడియాస్ అన్నమాట ఇవి. సో మనం ఇంట్లో కూర్చొని అప్పుడప్పుడు తీసుకున్న ఫొటోస్, పాత ఏమన్నా క్యాంపెయిన్ ఉంటే సరిపోదు అనమాట. సో ఇంట్లో కూర్చున్నా అంటే ఇంట్లో కూర్చొని చేసి అప్లోడ్ చేసినట్లు వస్తుంది, లేకపోతే అప్లోడ్ కూడా కాకపోవచ్చు నాకు తెలిసి. సో మీరు ఖచ్చితంగా ఆ రూట్లో పోవాల్సి వస్తుంది. ఆ రూట్ మ్యాప్ ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది కాబట్టి. సో 30 హౌసెస్ పోవాలా. ముఖ్యంగా మనము చేసిన 1 year కార్యక్రమాలు ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ముఖ్యం. బట్ పాయింట్ ఈజ్ మనము చేసిన పనులు తీసుకోపోయి ప్రతి ఒక్కరికి చెప్పాలండి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. దట్ ఈస్ వై ఈరోజు మీటింగ్ కూడా కాల్ ఫర్ చేయడము. పోల్స్ నేను చెప్తా, ఎలక్ట్రికల్ పోల్స్ ఎవరూ చేయలేండి. 250 పోల్స్ చేశాం. హిస్టరీ అది. కర్నూలు నాకు తెలిసి 25 ఏళ్లలో ఎప్పుడు చేయలేని, ఈవెన్ మా ఎస్సీ ఆపరేషన్ 250 పోల్స్ చేశాం. ₹1 తీసుకోకుండా ఎవరితో. అవునా కదా? ఎవరైనా ఇచ్చారా? ఎవరితో ఇవ్వకుండా ఎలక్ట్రికల్ వాళ్ళు చేశారు. 250 పోల్స్ దగ్గర ఇంకా ఉన్నాయి, కొన్ని చేసేస్తారు, కంప్లీట్ చేస్తారు. సో ఇట్లాంటివి ఎన్నో పనులండి. సార్ ఇప్పుడు దోమలు ఏం కనిపిస్తాలే అండి. దోమలు ఎందుకు కనిపిస్తాలే అంటే మనం ఇచ్చిన హైపో స్ట్రాంగ్ ఇచ్చి అన్ని చోట్ల కొట్టించాం. అది మనము ఈరోజు దోమలు ఎక్కడైనా సమస్య ఉందా చెప్తే, ఎక్కడైనా ఉందంటే పంపించేస్తున్నా, నేను ఫ్రీగా ఇప్పిస్తున్నా. సో ఇవన్నీ మనం తీసుకోపోవాలా. మనకి దాని నుంచి ఎన్నోటి ఉంటాయి ప్రాబ్లమ్స్. దాని నుంచి టైఫాయిడ్ వచ్చేదానికి ఉంటుంది, డెంగ్యూ వచ్చేదానికి ఉంటుంది, లేకపోతే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఉంటుంది. మరి వాళ్ళకి డబ్బులు ఖర్చు. అంటే ఇవన్నీ ఇంటర్లింక్డ్. సో మెనీ థింగ్స్ వీఆర్ డూయింగ్. మీరు కూడా ఇష్యూస్ ఏమన్నా ఉంటే తీసుకోవాలా, ఫాలోఅప్ చేయాలా. నేను ఒక్కటి మెయిన్ చెప్తానండి. మన గవర్నమెంట్లో దాదాపు నాకు ఒక 5 మంది అఫీషియల్గా ఇచ్చారండి. నాకే కాదు,
175 కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి 5 మందిని అఫీషియల్స్ ఇచ్చారు మనకి. ఎక్కడా లేదు ఇండియాలో. 5 మంది ఆఫీస్కి ఇచ్చిన అంటే నాతో పాటు నా ఆఫీస్లో ఒక 6-7 మంది 8 మంది ఉంటారు, వాళ్ళు ఒక 5 మంది ఫాలోఅప్ చేసేదానికే, మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ ఫాలోఅప్ చేసేదానికే. సో స్టేబుల్ గవర్నమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను అది కూడా ఇంకో ఉదాహరణ చెప్తా. 99లో చంద్రబాబు గారు కానీ సెకండ్ టైం ముఖ్యమంత్రి కాకపోయిందంటే హైదరాబాద్లో హైటెక్ సిటీ వచ్చేదా? అసలు డెవలప్ అయ్యేదా హైదరాబాదు? ఎప్పుడైతే రెండోసారి వచ్చి కంటిన్యూస్గా స్టేబుల్ గవర్నమెంట్ వచ్చిందో డెవలప్మెంట్ అనేది చాలా ముందెందుకు పోయేదానికి ఉంటుంది. సో మనం కూడా మైండ్లో పెట్టుకోవాలా, చిన్న చిత్తకవి ఇప్పుడు నేను ఉంటేనే నేను కాపాడుకోగలుగుతాను నా కార్యకర్తలు కానీ ఎవరైనా లీడర్స్. నేను లేకపోతే చాలామంది, ఎందుకంటే మనము మెయిన్ థింగ్ మనం వచ్చిండే సేవ చేయాలా, గ్రోత్ ఇవ్వాలా కర్నూలుకి మ్యాక్సిమం అని చెప్పి మేము రాజకీయాల్లో రావడం. మిగతా వాళ్ళకి మనకి చాలా వ్యత్యాసం ఉంటుంది, అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఉంటాయి కొన్ని ఏమైనా ఇష్యూస్ ఉంటాయి, స్టెప్ బై స్టెప్ సార్ట్ అవుట్ చేస్తాం, అంతేగాని డోంట్ ఎక్స్పెక్ట్ ఓవర్ నైట్ థింగ్స్ టు బి సాల్వ్డ్ అండి. 9.5 lakh crores లెస్ దెన్ ఎ ఇయర్, అంటే ఒక సంవత్సరంలో 9.5 lakh crores అన్ని రకాలుగా, నాట్ జస్ట్ ఇండస్ట్రీస్, అన్ని శాఖలకి సంబంధించిన పెట్టుబడులు 9.5 lakhs మన ఆంధ్రప్రదేశ్కి రావడం జరుగుతుంది. అంటే పెట్టుబడులు అది కన్ఫర్మ్ చేసినారు, క్యాబినెట్ నుంచి కూడా ప్రాసెస్ అయ్యి దాదాపు 8.5 lakh జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి, అవన్నీ కూడా వస్తాయి. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ ప్రతి నెల 1వ తేదీనే అందరికీ పెన్షన్లు అందజేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని స్వామిరెడ్డి నగర్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఆయన పంపిణీ చేశారు. కర్నూలు పట్టణ కేసీ కెనాల్ పక్కన స్వామిరెడ్డి నగర్లో పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. కె వరలక్ష్మికి 4,000, కె లక్ష్మీదేవికి 4,000 రూపాయలు, సి నాగలక్ష్మికి 6,000 రూపాయలు, షేక్ షావలికి 6,000 రూపాయలు, మెహబూబ్ బాషాకు 6,000, లతీఫ్ ట్రాన్స్జెండర్కు 4,000 రూపాయలను వారి ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేశారు. వృద్ధాప్య పెన్షన్ 4,000, వికలాంగ పెన్షన్లు 6,000 చొప్పున దాదాపు 35 మందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అందరి ఇళ్లకు వెళ్లే పెన్షన్లను 1వ తారీఖున మీ దగ్గరకు వచ్చి పంపిణీ చేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతోందని, 1వ తారీఖు సెలవు ఉంటే ఒకరోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రమంతటా అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే ఆహారం అందిస్తున్నామని తెలిపారు. చదువుకుంటున్న పిల్లలకు తల్లికి వందనం అమలు చేసి కుటుంబంలో ఎంతమంది పిల్లలు కలిగి ఉన్నారో అంతమందికి తల్లికి వందనం అమలు చేసి సొమ్మును అందజేస్తున్నామని, ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచితంగా బస్సు సేవలు అందుబాటులోకి తీసుకొని వస్తున్నట్లు తెలిపారు. ఒకే ఇంటిలో తల్లికి వందనం అందుకున్న 5 మంది పిల్లలు, మరి ఒక చోట 3 పిల్లలు తల్లికి వందనం అందుకున్న వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ, గత ప్రభుత్వం కుటుంబంలో కేవలం 1 విద్యార్థికి మాత్రమే సొమ్ము చెల్లించేదని తెలిపారు. పిల్లలకు యూనిఫామ్, పాఠశాల పుస్తకాలు తదితరాలు కూడా ఇవ్వటం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, 16వ వార్డు స్థానిక కార్పొరేటర్ శ్రీమతి విజయకుమారి, 8వ వార్డు కార్పొరేటర్ పరమేశ్వర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఎవ్రీ మంత్ ఫస్ట్కి మీ అందరికీ తెలుసు పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఎన్ని కష్టాలున్నా ఏమున్నా ఫస్ట్కి ఆన్ టైం మా ప్రభుత్వంలో ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ ఒకవేళ ఆ రోజు హాలిడే ఉంటే ముందు రోజు పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఇంటికి తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఇష్యూస్ లేకుండా వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నాము. ఎవరైనా తీసుకోవడం కానీ ఏమైనా కమిషన్లు తీసుకుంటున్నారా అట్లా అని అడిగితే ఎవ్వరు కూడా ఏం లేదంటున్నారు. డిస్ట్రిబ్యూషన్ పర్ఫెక్ట్గా జరుగుతుంది. అలాగే తల్లికి వందనం కూడా ఈరోజు దాదాపు 5 పిల్లలు ఒకే ఇంటి నుంచి ఉండే వాళ్ళకు కూడా తల్లికి వందనం అందిందని చెప్పి చెప్పడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. సో ఇది ఓన్లీ సాధ్యం చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఉన్న దానికి ఇవన్నీ పాసిబుల్ అవుతా ఉంది. ఇంకా ముందు కూడా మీరు వింటారు, ఆగస్ట్ 15th నుంచి ఉచిత బస్సు ఫర్ మహిళలకి కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఏమేమైతే హామీ ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చే దాంట్లోనే ఉన్నాం. కాబట్టి మా
ప్రభుత్వం పైన, చంద్రబాబు గారి పైన, అందరిపైన ఎప్పుడు మా పైన బ్లెస్సింగ్స్ ఉండాలనేది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కర్నూలు నగరంలో అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్యతో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్లో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, కర్నూలు తహసీల్దార్ వెంకట రమేష్, అర్బన్ తహసీల్దార్ రవి, కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన విధంగా కర్నూలులో కూడా పంపిణీ చేసేందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. నగరంలోని పంప్ హౌస్ సమీపంలో ఉన్న గూడెం కొట్టాల ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని యువగళం పాదయాత్ర సందర్భంగా మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ప్రజలకిచ్చిన హామీ మేరకు వారికి పట్టాలు ఇచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. దీంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఏళ్లుగా నివాసం ఉంటున్న వారికి వారి పేరు మీద పట్టాలు ఇవ్వటానికి ప్రభుత్వం నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. గతంలో ఇళ్ల పట్టాలు ఇచ్చిన వారికి స్థలాలు లేవని చాలామంది తన దృష్టికి తీసుకువచ్చారని, ఈ వివరాలు తీసుకుని పట్టాలు ఉన్నప్పటికీ స్థలాలు లేని వారికి స్థలాలు చూపించాలని చెప్పారు. అలాగే బుధవారపేట ప్రాంతంలో నివాసితుల వివరాలు తీసుకుని పట్టాలు ఇవ్వాలని అధికారులకు చెప్పారు. 2014కు ముందు ఈ తాండ్రపాడులో పట్టాలు ఇచ్చిన ప్రాంతంలో స్థలాలు గుర్తించలేని పరిస్థితి నెలకొందని, ఈ సమస్యను పరిష్కరించాలని మంత్రి టీజీ భరత్ అన్నారు. వెంకటరమణ కాలనీ మున్సిపల్ వాటర్ వర్క్స్ ఎదురుగా ఉన్న 4.5 ఎకరాల డాటెడ్ ల్యాండ్ పోలీసు వారి దగ్గర నుండి కర్నూలు ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనుల నిమిత్తం తీసుకోవటానికి కావలసిన చర్యలను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. ఏబీసీ క్యాంపుల ప్రభుత్వ గృహ సముదాయాల్లో శిథిలావస్థకు చేరిన గృహాలను పూర్తిగా తొలగించి చదును చేయాలని, ఆ స్థలాలను ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకోవటానికి అనుకూలంగా మార్చాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో ఆయన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని హోటల్ మౌర్యన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ప్రజల నుంచి వారి సమస్యలకు సంబంధించిన, అలాగే వారి ప్రాంతాలకు సంబంధించిన సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ సమస్యలతో పాటు తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను ప్రస్తావిస్తూ రూపొందించిన వినతి పత్రాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు అందజేశారు. అలాగే వాటిని పరిశీలించిన అనంతరం ఆయన ఆ వినతి పత్రాలకు సంబంధించిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చూపిస్తున్న చొరవను చూసి అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, తమ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని అన్నారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంకు సంబంధించి ప్రజలు తనకు సమర్పించిన వినతి పత్రాలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగవంతంగా అమలు చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేసి ముందుకు సాగుతోందని పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరి చరిత వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు ఓర్వకల్లు మండలంలోని నన్నూరు గ్రామంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె జిల్లా కలెక్టర్ రంజిత్ బాషతో కలిసి పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలో లక్ష్మమ్మ, సుంకన్న, మాసమ్మ, సత్యం, వెంకటస్వామిలకు వృద్ధాప్య పెన్షన్, లక్ష్మీదేవి, కుసుమకుమారి, వెంకట లక్ష్మీలకు వితంతు పెన్షన్, హనుమన్న, మద్దయ్యలకు వైకల్య పెన్షన్లను వారి ఇంటి వద్దకే వెళ్లి జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచర్త వెంకటరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తూ కలెక్టర్ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పెన్షన్ ప్రతి నెల సరైన సమయానికి వచ్చి అందిస్తున్నారా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.
అదేవిధంగా వారు నివాసం ఉంటున్న ఇళ్ళు సొంతమా లేదా అద్దెకు ఉంటున్నారా అని అడిగి తెలుసుకుని అద్దె ఇల్లు అయినట్లయితే ఇంటి పట్టా కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు ఇంటి పట్టా కొరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న కొంతమంది ప్రజలు కాలువలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకుని రాగా తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరచరిత, డిఆర్డీఏపీడి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎస్సీల వర్గీకరణ సాధన సందర్భంగా ఎంఆర్పీఎస్ స్థాపించిన గ్రామమైన ఈదుమూడిలో ఈ నెల 7వ తేదీ విజయోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కృపాకర్ మాదిగ తెలిపారు. ఈ మేరకు ఎస్సీల వర్గీకరణ సాధన సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎస్సీల వర్గీకరణ సాధన సందర్భంగా నగరంలోని రాక్కోడ్ స్కూల్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆ సంస్థ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కృపాకర్ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా చేసిన సుదీర్ఘ ప్రజా ఉద్యమం సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీల వర్గీకరణకు సానుకూలంగా ఆర్డినెన్స్ జీవోలను సాధించుకోవటం జరిగిందని చెప్పారు. ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 30 సంవత్సరాల క్రితం ఎస్సీల వర్గీకరణే లక్ష్యంగా ఎంఆర్పీఎస్ను ఏర్పాటు చేసి సుదీర్ఘ ప్రజా ఉద్యమాన్ని చేశామని అన్నారు. తమ ఉద్యమానికి సమాజం నుంచి మంచి మద్దతు లభించిందని వివరించారు. ఈ క్రమంలోనే 2 రాష్ట్రాల్లో ఎస్సీల వర్గీకరణకు సంబంధించి ఆర్డినెన్స్ జీవోలు వచ్చాయని, ఈ నేపథ్యంలో ఎంఆర్పీఎస్ స్థాపించిన రోజైన జూలై 7వ తేదీ ఈదుమూడి గ్రామంలో విజయోత్సవ సభను నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని చెప్పారు. ఎస్సీల వర్గీకరణ విజయం నేపథ్యంలో విద్య, ఉద్యోగం, సంక్షేమ రంగాలలో తమకు న్యాయం జరిగేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ఎస్సీలలోని చిన్న కులాలను రాజ్యాంగం కల్పించిన హక్కులు పొందేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఎస్సీలలో ఉన్నటువంటి చిన్న కులాలైనటువంటి డక్కలి, చిందు, బైండ్ల, మాస్టి, రెల్లి, బుడగజంగం మొదలైనటువంటి కులాల వారందరినీ కూడా రాజ్యాధికారం అనేటువంటి దాంట్లో కూడా భాగస్వాములు చేయడానికి ఈ ఉద్యమం కృషి చేయాలని చెప్పినని ఈ సందర్భంగా తీర్మానించింది. సమాజంలో మాదిగదండోర ఉద్యమాన్ని ఈ విజయవంతం చేయడం కోసం, వర్గీకరణ హక్కులు సాధించుకోవడం కోసం మాకు సంఘీభావం తెలిపినటువంటి సమాజంలోని ప్రతి ఒక్కళ్ళకి, సమాజానికి, రాజకీయ పార్టీలకి, ప్రభుత్వాలకి అందరికీ కూడా ఈ సందర్భంగా మేము సంతోషంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రస్తుతం ఫార్మసీ రంగానికి విశేష ఆదరణ ఉందని, ఈ రంగంలో వచ్చిన అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అనంతపురం జేఎన్టీయూ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ దుర్గా ప్రసాద్ అన్నారు. ఈ మేరకు నగరంలోని మైపర్ ఫార్మసీ కళాశాలలో జరిగిన గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని ఏ క్యాంప్లో ఉన్న మైపర్ ఫార్మసీ కళాశాలలో 4వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అనంతపురం జేఎన్టీయూ అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈసీ నెంబర్ డాక్టర్ నిరంజన్ బాబు, మైపర్ కళాశాల డైరెక్టర్లు డాక్టర్ ఆదిమూలపు సతీష్, డాక్టర్ స్టెల్లా సతీష్, ప్రిన్సిపల్ డాక్టర్ మహాలక్ష్మి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కాసర్ల సురేష్, అకాడమిక్ డీన్ రాజాకుమార్, రఘువీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఎన్టీయూ అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ ఫార్మసీ విద్యార్థులకు ప్రస్తుతం మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. ఫార్మసీ రంగంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన సూచించారు. ఫార్మసీ విద్యతో పాటు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవటం అభినందనీయమని అన్నారు. అనంతరం ఫార్మసీ పూర్తి చేసిన విద్యార్థులు మాట్లాడుతూ మైపర్ కళాశాలలో తమకు అత్యుత్తమ విద్యా బోధన లభించింది అని చెప్పారు. ఈ నేపథ్యంలోనే తమ విజయవంతంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నామని తెలిపారు. అనంతరం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఫార్మసీ విద్యార్థులకు సర్టిఫికేట్లను ముఖ్య అతిథుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. Anniversary of the founder of the institution, Srimati C. Teresama Garu, MSc, MPhil and MAd, who has been instrumental in establishing this institution. The other day, we want to commemorate the day with the graduates. Because she is a postgraduate way back in 1969. There is a saying by her that an educated woman is the మదర్ ఆఫ్ ది యూనివర్సిటీ ఆఫ్ ఎ చైల్డ్. అంటే విద్యార్థి యొక్క యూనివర్సిటీ మదరే.
the university of the child is the mother. సో అలా చదువుకున్న తల్లిదండ్రులు ఉంటే మరి పిల్లలు కూడా బాగా ఉంటారన్నది వారు నమ్మి 1960లోనే షీ హాస్ డన్ అవర్ బిఎస్సి అండ్ ఎంఎస్సి అండ్ వీఆర్ ద లివింగ్ ఎగ్జాంపుల్స్. ది నెక్స్ట్ జనరేషన్ none other than all the 5 members of the family and my wife and all generations change అవ్వాలంటే యూత్ చదువుకోవాలి, చదువు ఉండాలి అన్నది వాళ్ళ ఉద్దేశంతో ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఇదంతా మీ ఎడ్యుకేషన్కి ఉపయోగించి నౌ our vision is set already 2047 by our leaders. For that we require from you Panch Parivartans that is useful for everybody, because all these days we are forgetting our values. That's why I have observed here the beautiful 5 values that we are going to explain to you today, because if you have that 5 values with you, you are the successful person, successful pharmacist in this world. The first one, respect elders, that we are seeing here. That is the most important one. Respect your teachers, your parents first. And we have energetic directors and young and energetic dynamic students of MIPER here. So this day marks not just the end of your academic chapter, but the beginning of your new journey filled with responsibility. So during 4 years you are equipped with knowledge, skills and values necessary to excel in this noble profession. Hello everyone, I am Suleiman and I completed my B.Pharms in the MIPER College, Kurnool, and I qualified in GPAT, and I thank our management staff and Satish sir and Stella madam who helped me a lot to qualify in GPAT. And we have excellent library system, we have various books, author books. These books I studied and I got a knowledge, and our college conducted various sports, not only studies, they conducted various sports which gives us strength and physical knowledge. Hello everyone, this is Deepika, graduate of MIPER Institute. Today we gathered here to celebrate our 4th graduation ceremony of MIPER. I thank our institute for continuous support and continuous support in studies and also in extracurricular activities. Our Satish sir and Stella madam are so encouragetive for both academic and non-academic activities. We gain so much skills like computer skills and also pharmaceutical skills in this institute. I achieved GPAT in both 2024 and 2025. సమాజంలో వైద్య వృత్తి పవిత్రమైందని, అలాంటి వృత్తిలో తాను ఉన్నందుకు గర్వపడుతున్నానని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని జి పుల్లారెడ్డి దంత వైద్య కళాశాలలో జరిగిన డాక్టర్స్ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్స్ డే వేడుకలను జి పుల్లారెడ్డి దంత వైద్య కళాశాలలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ వైద్యులు శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేషనల్ డాక్టర్స్ డే విశిష్టతను డాక్టర్ శంకర్ శర్మ దంత వైద్య విద్యార్థులకు తెలిపారు. ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీని జాతీయ వైద్యుల దినోత్సవంగా నిర్వహిస్తామని, ఇందుకు కారణం వైద్య సేవకే వన్నె తెచ్చిన బీసీ రాయ్ అని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. బీసీ రాయ్ జన్మదినం మరణించిన రోజు 2 జూలై 1. అందుకే ఆయన స్మారకార్థం ప్రతి ఏడాది జూలై 1వ తేదీన వైద్యుల దినోత్సవంగా నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అంతేకాక ఆయన పేరు మీద వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి 1976 నుంచి అవార్డులు అందిస్తున్నారని అన్నారు. వైద్య విద్యార్థులు వారి ఉపాధ్యాయులను గౌరవించాలని అన్నారు. డాక్టర్లు పేషెంట్లతో మంచిగా మాట్లాడి వారికి చికిత్స అందించాలని అన్నారు. ప్రస్తుతం సమాజంలో సెల్ ఫోన్ వినియోగం ఎక్కువగా ఉందని, కనీసం రోజులో 1 గంట సమయమన్నా సెల్ ఫోన్కి దూరంగా ఉండాలన్నారు. విద్యార్థులు మంచి ఆహారం, వ్యాయామం, ధ్యానం చేయాలని డాక్టర్ శంకర్ శర్మ సూచించారు. ఈ సందర్భంగా డెంటల్ కళాశాల యాజమాన్యం డాక్టర్ శంకర్ శర్మను సన్మానించారు. కార్యక్రమంలో జి పుల్లారెడ్డి దంత వైద్య కళాశాల కరెస్పాండెంట్ మురళీధర్ రెడ్డి, ప్రిన్సిపల్ నాగలక్ష్మి రెడ్డి, వివిధ విభాగాల అధ్యాపకులు, దంత వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. So
we can't expect much gratitude from the patient. Because when the question of money is involved, gratitude goes for a toss. And at the same time, if we give free treatment, suppose, for how many you can give such a vast country of 1.4 billion population with so much of diversity. So, you are really caught in a conflict and contradiction sometimes. Again they write, they ask you, do you have insurance? For a small petty problem, you can't get money from the insurance also. That is, behind the mask, who heals the healers? Who looks after these fellows who are working tirelessly with so much of hard work? Because recently I have seen in a social media post where two doctors performed surgery for 14 hours relentlessly, inexorably, and they are just sleeping on the floor, tired, in the operation theatre itself. This day is dedicated to express our heartful or heartfelt gratitude to the doctors who are dedicated to their lives to the health and well-being of others. Doctors is a profession, and they are professionals. They are professionals dedicated or lifetime commitment to the compassion and resilience and healing. శ్రీ వారాహిమాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని శ్రీ లలితాపీఠం పీఠాధిపతి గురు సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు. ఈ మేరకు శ్రీ లలితాపీఠంలో వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి పసుపు కొమ్ములతో ప్రత్యేక అలంకరణ చేశారు. నగరంలోని వన్ టౌన్లో జమ్మి చెట్టు వద్ద వెలసిన శ్రీ లలితాపీఠంలో శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ, మాతృమూర్తులందరికీ అఖండ సౌభాగ్యం కలగాలని కోరుతూ శ్రీ లలితాపీఠం పీఠాధిపతి గురు సుబ్రహ్మణ్యం స్వామి ఆధ్వర్యంలో పంచమి సందర్భంగా అమ్మవారికి పసుపు కొమ్ములతో అలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారికి అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ లలిత పీఠం పీఠాధిపతి గురు సుబ్రహ్మణ్యం స్వామి మాట్లాడుతూ, శ్రీ వారాహి మాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకొని సమాజం కోసం పాటుపడాలని చెప్పారు. అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. షిరిడి సాయిబాబా దేవస్థానంలో గురువారం రోజు బాబా పాండురంగ విఠలుని రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. కనుక సాయి భక్తులు, భగవద్ బంధువులు అందరూ బాబాను ఆ పాండురంగని రూపంలో చూసి తరించాలని మహాబలేష్ కోరారు. సాయి భక్తులకు విజ్ఞప్తి, ఈ నెల 6వ తారీఖు తొలి ఏకాదశి. ఈ తొలి ఏకాదశి కార్యక్రమం పురస్కరించుకొని బాబా గారి సచ్చరిత్రలో 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 50వ అధ్యాయంలో తొలి ఏకాదశి గురించి వర్ణించబడుతుంది. బాబా సాక్షాత్తు ఆ పండరనాథ అవతారమే అని చెప్పేసి సచ్చరిత్రలో వర్ణించబడింది. కనుక ఈ నెల 3వ తారీఖు గురువారం రోజు బాబా సాక్షాత్తు ఆ పాండురంగ అవతారంగా భక్తులకు దర్శనమిస్తారు. కనుక సాయి భక్తులు, భగవద్ బంధువులు అందరూ వచ్చి బాబా గారిని దక్షిణ షిరిడిగా పేరుగాంచిన షిరిడి సాయిబాబా దేవస్థానంకి వచ్చి బాబాను పండరనాథ రూపంలో చూసి తరించి, అనంతరం మధ్యాహ్నం వచ్చిన భక్తాదులందరికీ రాత్రి కూడా బాబా అల్పాహారం ఏర్పాటు చేశారు. కనుక సాయి భక్తులు, భగవద్ బంధువులు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని బాబా గారిని ఆ పండురంగ రూపంలో చూసి తరించి అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.